తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పోరాటానికి అప్పుడున్న ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు చేసింది. కనీస వేతనాలు అమలు చేస్తామని, అదేవిధంగా రాబో కాలంలో 5 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేస్తామని ఇటువంటి వాగ్దానాలతో ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. తదుపరి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక ఇదే కూటమి ప్రభుత్వం వీరు కూడా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 5 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసిన కాంట్రాక్ట్ వర్కర్లందరికీ పర్మనెంట్ చేస్తామని, అదేవిధంగా 26,000 రూపాయలు కనీస వేతనాలు అమలు చేస్తామని ఇంకా అనేక వాగ్దానాలతో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినప్పుడు కూడా ఈరోజు కనీస వేతనాలు ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. అంతేకాకుండా ఎక్కడైనా కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తుంటే దాన్ని పాసిఫికంగా పోలీసు ఫోర్స్తో అణిచివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప కార్మికులకు ఇచ్చే వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. చాలా అన్యాయం ఇది. అంతేకాకుండా ఈరోజు మీడియా తాలూకా గొంతు కూడా నొక్కడానికి కూడా ఈరోజు పాలక వర్గాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నారు. కార్మికుల యొక్క హక్కులనే కాకుండా మీడియా హక్కులను కూడా ఈరోజు అనేకమైన ఆంక్షలు విధిస్తుంది. దీన్ని బట్టి ఈరోజు కార్మిక వర్గం చాలా దగ్గర ఇప్పటికే పోరాటాలు ముందుకెళ్తున్నారు. ఒకవైపు పెరగని ఆదాయం, రెండో వైపు విపరీతమైన భారాలు పేద ప్రజల, మధ్యతరగతి ప్రజల మీద, కార్మికుల మీద పడుతుంది. ఈరోజు స్మార్ట్ మీటర్స్ మన రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు పెట్టి దాన్ని కూడా విపరీతమైన విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కూడా ఆల్రెడీ స్కీములు తయారైపోతున్నాయి. ఇళ్ళకి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. దాదాపు 30,000 రూపాయల స్మార్ట్ మీటర్ల భారాలు కూడా ఈరోజు వేయడానికి పాలక వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే మూలిగా నక్క మీద తాటిపండు పండించి అందంగా ఒకవైపు పెరగని ఈ తాలూకా జీతాలు, రెండో వైపు పెరుగుతున్న ఆర్థిక భారాలు, తర్వాత అన్ని ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే మున్సిపల్ కార్మికులు న్యాయంగా పోరాటం చేస్తున్నారో ఈ పోరాటానికి మద్దతుగా ఈరోజు మన శ్రీకాకుళం పట్టణంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా దీని వెనక మేము ముందుకు తీసుకెళ్లే పని మేము ముందుంటాం. అదే కాకుండా ఈ మున్సిపల్ వర్కర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్ మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే మీరు చేస్తున్న పోరాటం న్యాయసమ్మతమైనది. ఎందుకంటే అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశిస్తుందో ఆ ఆదేశ విధానాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తుంది. కాంట్రాక్ట్ వర్కర్లు ఎవరూ చేయలేని పని ఈరోజు మున్సిపల్ వర్కర్స్ చేస్తున్నారు. మ్యాన్హోల్స్లో పనిచేసిన కార్మికులు ఆ పంపులో దిగబడి చనిపోతే కేవలం 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి అతను చేతులు దులుపుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితి ముందుకెళ్తున్నారు. దీన్ని విన్నాడాలి. కనీసం ఇటువంటి పరిస్థితుల్లో చనిపోయిన కార్మికుడికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఆల్రెడీ ఇవ్వాలని డిమాండ్ ఉంది. దాన్ని కూడా ఈ సందర్భంగా పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తూ, నా పేరు ఎం గోవర్ధన్, పట్టణ పౌర శిక్షణ సంఘం శ్రీకాకుళం టౌన్ కన్వీనర్. దుమ్ము ధూళి దుర్వాసన పీడిస్తూ అనారోగ్యం పాలవుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి మున్సిపల్ పారిశుధ్య కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అలాగే గత సమ్మెకాలపు ఒప్పందానికి జీవోలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర పిలుపులో భాగంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ వద్ద మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఆందోళన చేపట్టడం జరిగింది. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో కనీస వేతనం కూడా ఇవ్వకుండా మరొక పక్క తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయకుండా ఈరోజు చేయడం అనేది తీవ్ర అన్యాయం ఇది. అందుకని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, సమ్మెకల్ప ఒప్పందాలు అమలు చేయాలా, వారి సమస్యలు పరిష్కరించాలా, కనీస వేతనం ఇవ్వాలా. ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో మరి ఉద్యమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.